హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మనోజ్. వెల్కమ్ టు ప్రిన్స్ మనోజ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ వీడియోలో మీకు సెట్టింగ్స్లో మీకు తెలియని హైడెన్ ఫ్యూచర్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఇది తెలిసే ఉంటుంది, కానీ కొంతమందికి తెలిసి అయితే ఉండదు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది కదా, సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసేయండి. వన్స్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇలా కిందకి స్క్రోల్ చేసినట్టయితే మీ మొబైల్ సెట్టింగ్స్లో అయితే కన్ఫామ్గా అసెసిబిలిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ అసెసిబిలిటీ అని చెప్పేసి దాని మీద అయితే క్లిక్ చేసేయండి. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు అంటే ఒక్కో మొబైల్కి ఒక్కో టైప్లో ఉంటాయి సెట్టింగ్స్. మీరు కొద్దిగా సెర్చ్ చేసి కొద్దిగా ఎదిగినట్లయితే మీ ఇక్కడ విజన్ అని ఉంది కదా పైన టాప్లో చూసుకుంటే, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ లాస్ట్లో ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మీకు మ్యాగ్నిఫికేషన్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా, ఇది ఆఫ్లో అయితే ఉంది. వన్స్ మీరు దీన్ని అయితే ఓపెన్ చేసేయండి. చేసిన తర్వాత ఇది మీకు ఎలా యూజ్ అవుతుందంటే, ఇది మామూలుగా ఏదైతే మీకు అంత యూజ్ అయితే ఉండకపోవచ్చు, కానీ మీకు నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు సెట్టింగ్స్లో అనేది ఇటువంటి ఆప్షన్ అనేది ఒకటి ఉంది అని మీకు కూడా తెలియడానికైతే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పైన పాపప్ ఉంది కదా, దాన్ని అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ రన్ ఆన్ అని వస్తే దాన్ని అయితే క్లిక్ చేసి ఆన్ చేసేసుకోండి. చేసిన తర్వాత మీ ఇక్కడ కింద మీకు దీనికి సంబంధించి మ్యాటర్ అయితే ఉంది, కొద్దిగా చదవండి. యూ కెన్ జూమ్ ఇన్ అండ్ అవుట్ బై ట్యాపింగ్ ది స్క్రీన్ 3 times. అంటే ఏం చెప్తున్నారంటే స్క్రీన్ని 3 times అయితే ట్యాప్ చేయమని చెప్తుందనమాట. ఓకే, వన్స్ మనం ట్యాప్ చేసిన తర్వాత ఏమవుద్దంటే స్క్రీన్ అనేది మనకి జూమ్ అయితే అవుతుందన్నమాట. 3 times అయితే క్లిక్ చేద్దాం. చూసారా, మనం స్క్రీన్ అనేది 3 times అయితే క్లిక్ చేసినట్లయితే మనకి స్క్రీన్ అనేది జూమ్ అవుతుంది. మామూలుగా అయితే మనకి ఇలా స్క్రీన్ అనేది జూమ్ అయితే అవ్వదు. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది హోమ్ బటన్. ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను. 3 times అయితే క్లిక్ చేసేయండి. చూసారా, మన స్క్రీన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి జూమ్ అయితే అయిపోయింది. ఫ్యూచర్ అయితే మీకు ఇలా అయితే యూజ్ అవుతుంది. మీకు అంత యూజ్ ఉండదు, మీకు సెట్టింగ్స్లో ఎటువంటి ఆప్షన్ ఉందని అందుకని నేను చేస్తున్నాను, అంతేను. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఆటోమేటిక్గా దాన్ని అయితే ఆఫ్ అయితే చేసేసుకోండి. మీరు ఆఫ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేస్తే అలాగే మీ ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ పైన చూసుకుంటే మ్యాగ్నిఫైయర్ విండో అని ఉంది కదా, అది ఎలా అంటే మీరు అది కూడా ఒకసారి ఆన్ చేయండి. ఆన్ చేయగానే మీకు ఇలా పాపప్ అనేది ఒకటైతే ఓపెన్ అవుతుంది. ఇది మీకు ఎందుకు యూజ్ అవుతుందంటే, అంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇవి లెటర్స్ అనేవి మీకు సరిగ్గా కనిపించట్లేదు, మీరు అది జూమ్ చేసి చూడాలనుకుంటే మీకు ఇదైతే చాలా యూజ్ అవుతుంది. అండ్ అలాగే మీ ఇక్కడ సంబంధించి నెగిటివ్ కలర్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంది. నెగిటివ్ కలర్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇలా వస్తుందన్నమాట. మొబైల్ కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుందన్నమాట. ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇంకా కీబోర్డ్ కాన్స్టెంట్ అనమాట. ఇది ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు కీబోర్డు ఎలా ఉండాలో మీరు అలా అయితే సెట్ చేసుకోవచ్చు. మీరు పైన ఇప్పుడు ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత మీ ఇక్కడ కీబోర్డ్ ఏ కలర్లో అయితే ఉండాలి అని అనుకుంటారో ఆ కలర్ అయితే ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేంజ్ చేసుకోవచ్చు. మీకు వద్దనుకుంటే ఆఫ్ చేసేసేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ సెట్టింగ్స్ నచ్చాయి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.